ఆపండి. మీరెంత గొంతు చించుకున్న ప్రయోజనం లేదు. చూడండి, ఇది సంక్రాంతికి వచ్చిన తొలి పంట. సగం రేటుకి ఇవ్వడానికి కుదరదు. మీకు ఇష్టమైతే కొనండి, లేకపోతే వదిలేయండి. ఏంట్రా ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి బతకడానికి ఇక్కడికి వచ్చిన కుక్కలు మాకే ఎదురు తిరుగుతారా? మా డాగూర్స్ ఎంత రేటు చెప్తే అంత రేటుకి అమ్మాల్సిందే, లేదంటే మీ ధాన్యాన్ని ఏ మార్కెట్ లో కూడా కొనివ్వకుండా చేస్తాం. కొనకపోయినా పర్వాలేదు, కానీ నష్టానికి అమ్ముకోం. ధాన్యాన్ని నిల్వ చేసి డిమాండ్ వచ్చినప్పుడే అమ్ముకుంటాం. అవును, ఏం మాట్లాడుతున్నారా కుక్కలారా? చెరిగిపోయిన బట్టలతో మీరందరూ ఈ ఊరికొచ్చి మా గవర్నమెంట్ వేసిన భిక్షతో బతికి ఇప్పుడు తెల్ల చొక్కా తెల్ల పంచ కట్టి మాకే ఎదురు మాట్లాడతారా? మేము మీ ఊరు వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చి కట్టుకునే ఉన్నావురా. రైతంటే ఏంట్రా? భూమిని ఆకాశాన్ని అడుక్కునే బిచ్చగాళ్ళు మాకే ఎదురు తిరుగుతారా? ధాన్యం మొత్తం తగలబెట్టండి రా. ఎవరికి ఫోన్ చేస్తున్నా? ఫైర్ ఇంజిన్ గా? ఫైర్ ఇంజన్ కాదు, ఆ ఫైర్ కే ఫోన్ చేస్తున్నా. ఫైర్ ఎవడ్రా? ఫైర్ మా అన్నయ్య. నువ్వు అంటిస్తే ఫైర్, కానీ మా అన్నయ్య వస్తేనే ఫైర్ రా. ధాన్యం మొత్తం ఖాళీ పూర్తయిపోవాలి. ఏంట్రా ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? తిరిగి వచ్చి పొగరుగా నిల్చున్నారు. ఎవరిచ్చిన ధైర్యం రా? ధర్మం. నా కొడుకు ధర్మ. పోలీసా? నేను పోలీస్గా కాదురా, రైతు కొడుకుగా వచ్చాను. రైతులంటే ఎవర్రా? భూమి ఆకాశం వైపు ఆశగా చూసే బిచ్చగాళ్ళు. రే ఏంట్రా? ముక్కులోంచి రక్తం వస్తుంది. ఇతను కొట్టాడా? ఎప్పుడురా? ఆశగా చూసే బిచ్చగాళ్ళు. ఎవరి మీద చేవేశావు? రైతుల మీద. పోరంబోకు. మనం వాడే సెల్ ఫోన్ లేకుండా ఎవరైనా బతకగలరు, కానీ దాన్ని తయారు చేసిన వాడు పెద్ద కోటీశ్వరుడు. మనం తాగుతున్నామే మందు, అది లేకుండా కూడా బతకగలరు. దాన్ని తయారు చేసిన వాడు కూడా పెద్ద కోటీశ్వరుడు. మనం కాలుస్తున్నామే బీడీ సిగరెట్, అవి లేకుండా కూడా బతకగలరు. అవి తయారు చేసిన వాడు పెద్ద కోటీశ్వరుడు. కానీ మనం తింటున్నామే అన్నం, పళ్ళు, కూరగాయలు, అవి లేకుండా బతకగలమా? బతకలేంగా. కానీ అవి పండించే రైతులు మాత్రం ఈ దేశంలో బిచ్చగాళ్ళలా బతుకుతున్నారు. ఎవరి వల్ల? నీలాంటి కుక్కల వల్ల. ఎవడ్రా కుక్కలు? తెలుగు రైతుల గురించి నీకేం తెలుసురా? కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు కూడా వెళ్ళి ఖాళీగా ఉన్న భూములు సస్యశ్యామలం కావడానికి తెలుగు రైతుల చెమట చుక్కలే కారణం. కష్టపడి కండలు కరిగించి గర్భజలంతో కుటుంబ తల్లిని తడపడం తెలుగు రైతులకు వెన్నతో పెట్టిన విద్య. దుర్గమారణ్యాలను దున్నారు. వీడి భూమిలో పాటుపడి ఏడాది పొడవునా ఎండకు ఎండి, వానకు తడిచి, దుమ్ము ధూళికి, ఈదురుగాలులకు చలికి చిక్కి రాళ్ళు రప్పలను దాటారు మా తెలుగు రైతులు. ముళ్ళడొంకల్లో నాగళ్ళు భుజాను వేసుకుని నడుస్తూ క్రూర మృగాలతో పెనుగులాడి, పాము పుట్రలతో సహజీవనం చేసి, తేళ్లు మండ్రగబలతో కుట్టించుకుని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాత్రి లేదు పగలు లేదు ఎర్రని అగ్గిలో అరకలు దున్ని బంజరు భూముల్లో బంగారాన్ని పండించి ప్రపంచానికి 3 పూటలా తిండి పెడుతున్న రైతుల మీద చేయి చేసుకుంటావురా?
ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే దీన్ని పండించిన రైతుకి ఇంకెంత పొగరు ఉంటుందో చూపించమంటావా? మీరు చెప్పిన రేటుకే కొనుక్కుంటాం. తగలబండ బస్తాలకు నష్టపరిహారం చెల్లిస్తాం. క్షమించండి.